హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్ 1 to 1. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మునక్కాయ సాంబార్ చూస్తున్నారా? చెట్టువి మునక్కాయ సాంబార్. మనకి సరిగా క్వాంటిటీస్ తెలియక ఒక్కోసారి బాగా కుదురుతుంది, ఒక్కోసారి బాగా కుదరదు కదా. నేను కొలతలతో 5 to 6 నెంబర్కి ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. దాంతోపాటు గారెలు కూడా చేసుకుందాం సాంబార్లోకి. ఓకేనండి. ఫ్రైడేస్ ఏదైనా ఫెస్టివల్ టైంలో శారీస్ కట్టుకుంటాం కదా, నా బ్లౌజెస్ నేనే ఓన్గా డిజైన్ చేసుకుంటాను, సింపుల్ డిజైన్స్ తోటి. నేను శారీ కట్టుకున్న ప్రతిసారి మీకు ఫ్యాషన్ టాక్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, వంట అయిన తర్వాత నేను ఫ్యాషన్ టాక్ చేస్తాను. ఓకేనండి, బాయ్. సాంబార్కి కావలసిన పదార్థాలు చాలా చిక్కగా టేస్టీగా చేసుకుందాం మనం ఈ సాంబార్ని. 5 to 6 నెంబర్స్కి అని చెప్పాను కదా. మనం గిద్ద గ్లాస్తో గిద్దన్నర పప్పును తీసుకొని కడిగి పెట్టుకుందాం. కుక్కర్లో పప్పు ఉడకబెట్టేటప్పుడు చాలామందికి పొంగిపోవటం, మాడిపోవటం జరుగుతుంది కదా. ఇప్పుడు అవేమీ జరగకుండా ఎలా కొలతలతో పోసుకుందామో చూద్దాం. పప్పు కడిగి పెట్టుకున్నాక దానిలో 1 అర స్పూన్ పసుపు, 1 ఉల్లిపాయ, గ్లాసున్నర కందిపప్పు తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు పోసుకుందాం. సేమ్ మనం అన్నానికి ఎలా అయితే కొలత పెట్టుకుంటామో అంతే. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 3-4 విజిల్స్ వచ్చిందాక వెయిట్ చేయాలి. ఇలా మనం కొలతలతో పెట్టుకుంటే పప్పు పొంగిపోదు, అలా అని అడుగంటదు. మనకి కావాల్సిన విధంగా అణుకణుగ్గా రెడీ అవుతుంది. ఇప్పుడు పులుసు కోసం గిన్నె రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి 1 గిన్నె పెట్టుకుందాం. పప్పు పక్క పొయ్యి మీదకి షిఫ్ట్ చేసేసాను. గిన్నెలో ఆయిల్ పోసుకొని మనకి సరిపడా, మనకు తెలుస్తుంది కదా, నేను కొంచెమే వేస్తున్నా, ఎందుకంటే పోపులో వేయాలి కదా మళ్ళీ. సాంబార్కి మన ఇంట్లో ఏముంటే అవే ముక్కలుగా తీసుకోవచ్చు. నా దగ్గర అన్నీ ఆర్గానిక్గానే ఉన్నాయి. ఈ టమాటాలు కూడా మన చెట్టువే. సాంబార్లోకి ఎప్పుడైనా చిన్న ఉల్లిపాయలే బాగుంటాయి, అందుకని మన దగ్గర ఉన్న వాటిల్లో చిన్న సైజు ఉల్లిపాయలు 2-3 తీసుకున్నాను. 1 క్యారెట్, మునక్కాయలు, 3 టమాటాలు, 1 బెండకాయ, 1 వంకాయ. మన చెట్టుకు 1 బెండకాయ ఉంది, వంకాయలు చాలా ఉన్నాయి కానీ ఈ సాంబార్కి 1 సరిపోతుంది. ప్లేట్లో వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి కూడా ఉంది. సాంబార్లోకి వెల్లుల్లి రెబ్బలు వేస్తే పొట్టు తీసి చాలా బాగుంటుంది. ఈలోపు ఆయిల్ వేడయింది. నేను ఉల్లిపాయలు అన్ని ముక్కలు వేసేస్తున్నా, 1 టమాటాలు తప్పనిచ్చి. వంకాయ కట్ చేయలేదు కదా, అది నేను ఇప్పుడు కట్ చేసి వేస్తా. ముందుగా కట్ చేసి పెడితే చేదెక్కుతుంది కదా. ఇవి మన ఇంట్లో రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి నేను ఇంత మటుకే వేస్తాను సాంబార్లో, అయినా చాలా బాగొస్తుంది. కలదిప్పుకొని కొంచెం సేపు మూత పెట్టుకుందాం. సాంబార్లోకి చింతపండు పులుసు తీసుకోవాలి కదా. ఈ క్వాంటిటీకి 1 పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి రసం తీస్తే సరిపోతుంది. నేను తీసి పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ. మూత పెట్టే కంటే ముందు కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకుందాం, ఎందుకంటే ముక్కలు వెంటనే మగ్గుతాయి. ఉప్పు, పసుపు సరిపడా వేసిన తరువాత ఒకసారి కలదిప్పుకున్నాక మూత పెట్టుకుందాం. ఈలోపు గారెలు చేస్తానన్నాను కదా, ఈ టైంలోనే నేను గ్రైండర్ వేసేసుకుంటున్నాను. గ్రైండర్ వేసేది పెట్టట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ అది మన ఛానల్లో అప్లోడ్ అయ్యింది. ఒకసారి మధ్యలో మూత తీసి ఎలా ఉందో చూసుకోవాలి. ముక్కలు మగ్గుతున్నాయి, కలర్ఫుల్గా ఉంది కదా, మీరు కూడా చూడండి. మనం ఇందాక తెల్లగడ్డలు పొట్టు తీసి పక్కన పెట్టాం కదా, ఇప్పుడు అవి టమాటాలు కలిపి వేసేద్దాం. సాంబార్లోకైనా పులుసుల్లోకైనా పొట్టు తీసిన వెల్లుల్లి చాలా బాగుంటుంది. మళ్ళీ నలగొట్టేస్తే బాగోదు, జస్ట్ పోపులోకే నలగొట్టి వేసుకోవాలి. టమాటాలు వేసేసాం కదా, ఇప్పుడు ఒకసారి కుదిపి పక్కన పెట్టుకుందాం.
ఏ కూరలు అయినా ఇష్టంగా చేస్తే భలే కుదురుతాయి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేద్దాం మళ్ళీ. ఎందుకంటే టమాటా మగ్గుతుంది కదా, అందుకే మూత పెట్టాము. 5 నిమిషాల తర్వాత మూత తీసి కారం మనకు ఎంత సరిపోతుందో మనకు తెలుసు కదా, మనం ఏ స్పైస్ తింటామో ఆ స్పైస్కి లెవెల్స్కి తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే క్వాంటిటీస్ చప్పగా ఉండదు, ఓవర్ స్పైస్గా ఉండదు, మీడియంగా ఉంటుంది. నేను చూపించిన క్వాంటిటీకి 2 స్పూన్స్ వేసాను. ఈ మనం చింతపండు నానబెట్టి పెట్టాం కదా, ఒక నిమ్మకాయ సైజ్ అంతా, అది రసం తీసి పోస్తున్నాను. దాన్నే 2-3 సార్లు రసం తీసి పోస్తున్నాను. అంటే దాంట్లో పులుపు ఉంటుంది కదా, అది పూర్తిగా తీసేస్తున్నాను. ఈ టైంలో పులుపు చూసుకొని, ఈ టైంలో ఉప్పు చూసుకుంటున్నాను నేను. ఇంకొంచెం పడుతుంది ఉప్పు. ఎలాగో వాటర్ కూడా యాడ్ చేయాలి కదా, ఇప్పుడు కొన్ని యాడ్ చేస్తాను. పప్పు కలిపినాక ఇంకొన్ని యాడ్ చేస్తాను. కొంచెం డ్రై అయిన కరివేపాకు ఉంటే వేసాను. ఈలోపు పప్పు విజిల్స్ వస్తే ఆపేసాను. ప్రెజర్ కూడా ఆరుంటుంది, దాన్ని చూద్దాం. ఇది మూత పెట్టి పక్కన పెట్టి పప్పు దగ్గరకు వద్దాం. చూసారా, పొంగిపోలేదు. పప్పు కూడా బాగా ఉడికిపోయింది. ఎనిపేద్దాం. ఇలా పప్పు ఎనిపేటప్పుడు మా అబ్బాయికి కొంచెం చప్పిడి పప్పు తీస్తాను, వాడికి బాగా ఇష్టం. ఈలోపు పులుసు కూడా ఉడికిపోయింది. పప్పు కలుపుకుందాం. పప్పు కలిపాక ఎక్కువ సమయం ఏం పట్టదు. నేను చిక్కగా చేస్తానన్నాను కదా, నాకు ఈ క్వాంటిటీ సరిపోతుంది. మీకు పల్చగా కావాలంటే ఇంకొంచెం చింతపండు రసం పిండి పోసుకోవాలి. అలాగే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. కానీ నేను చెప్పిన కొలతలతో చేస్తే చాలా బాగుంటుంది. సాంబార్లోకి ఒక చిన్న బెల్లం ముక్క, అలాగే సాంబార్ పొడి కూడా యాడ్ చేయాలి. నేను పెట్టిన క్వాంటిటీకి ఆ స్పూన్ సరిపోతుంది. సాంబార్ పొడి వేయగానే వచ్చే ఫ్లేవర్ ఉంటుంది, చాలా బాగుండిద్ది. సాంబార్ రెడీ అయిపోయింది. సాంబార్లోకి పోపు పెట్టుకుందాం. పోపులోకి పోపు దినుసులు, ఎండుమిర్చి, తెల్లగడ్డ. పోపు దినుసుల్లో జీలకర్ర ఉంటుంది కాబట్టి మనం సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇంగువ లేనిది సాంబార్కి అసలు రుచే ఉండదు. అంతే, సాంబార్ రెడీ. ఇంకా తినడమే ఆలస్యం. ఫైనల్గా కొత్తిమీర చల్లి దించేయడమే. ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం కావాలని వివరంగా చెప్పాను. పోపులో కరివేపాకు కూడా వేయాలి, కానీ నా దగ్గర లేదు. డ్రై అయిన కరివేపాకు ఇందాక వేశాను కదా. సాంబార్ చూడటానికే కాదు, రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ కొలతలతో చేసుకోండి. ఇందాక గారెపిండి గ్రైండర్లో వేసానన్నాను కదా, అది తోడి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలిపి పెట్టేశాను. నూనె పెట్టుకున్నాను గారెలు వేయటానికి బాండీలో. నూనె వేడయ్యాక మనం గారెలు వేసుకోవటమే. నేను ఇంతకుముందు చెప్పాను కదా, నేను సోడా ఉప్పే వాడనని. ఇప్పుడు కూడా వాడలేదు. సోడా ఉప్పుకు బదులు కొంచెం షుగర్ యాడ్ చేస్తా, ఒక 1/2 స్పూను. గారి ఒత్తుకొని నూనెలో వేస్తున్నాను. పిండి కొంచెం లూజ్ అయింది, షేప్ అవుట్ అవుతుంది. అయినా టేస్ట్ బాగానే ఉంటుంది. షేప్ అవుట్ అయినా షేప్ అవుట్ కాకపోయినా మనమే తినాలి కదా. మా పిల్లలు గారెలు సాంబార్లో తింటారు, పెరుగువడ కూడా తింటారు. చాలా ఇష్టంగా తింటారు ఇంటిల్లపాది గారెలు. అందుకే రెగ్యులర్గా వేస్తూనే ఉంటా. నాకు పెద్ద పని కూడా అనిపించదు గారెలు వేయటం. అయితే పొద్దున్న చెప్తే మధ్యాహ్నానికి రెడీ చేస్తానని చెప్తా. ఎందుకంటే పిండి రెడీ చేయాలి కదా, పప్పు నానాలి, రుబ్బాలి కదా. గారెలకి నాకు నూనె కూడా పీకదు, చాలా బాగొస్తాయి. ఇంకా మేము ఫుడ్ తినే క్లిప్ కూడా ఏం చూపించట్లేదు, ఎందుకంటే సమ్మర్ కదా, అందరు విసుగుగా ఉంటారు. ఇందాక చెప్పాను కదా ఫ్యాషన్ టాక్ చూపిస్తానని. ఈ బ్లౌజ్ నేనే స్టిచ్ చేసుకున్నాను. యాక్చువల్లీ బ్లౌజ్ పీస్ చాలా చిన్నగా వచ్చింది. హ్యాండ్కి నేను పెట్టుకున్నంత పొడవు రాలేదు. కట్ వర్క్ పైన డిజైన్ కనిపిస్తుంది కదా, అదే మెయిన్. ఆ కిందది నేను జాయింట్ యాడ్ చేశాను. నెక్కేమో పైపింగ్ చేశాను, థ్రెడ్ పైపింగు ఆపోజిట్ కలర్ తోటి. శారీ కలర్లో తీసుకున్నా, కానీ పట్టు క్లాత్ తీసుకున్నాను. శారీ కూడా మెత్తగా ఉంటుంది. సమ్మర్కి ఎప్పుడైనా ఈజీగా క్యారీ చేయొచ్చు.
ఇవి క్యాజువల్గా కట్టుకునే శారీస్ కదా, నేను డీసెంట్ లుక్లోనే స్టిచ్ చేసుకుంటాను. నేను ఏ శారీ అయినా డీసెంట్ లుక్లోనే స్టిచ్ చేస్తాను. హెవీ డిజైన్స్ నేనేం పెద్ద యూజ్ చేయను. శారీ మ్యాచింగ్ జ్యువెలరీ చూద్దాం. ఈ శారీ మీదకి పాల్ సెట్ బాగుంటుంది, బ్లాక్ బీడ్స్ బాగుంటుంది. కొంతమందికి పాల్స్ నచ్చవు కదా, నాకైతే చాలా ఇష్టం. నా దగ్గర ఎక్కువ పాల్స్ జ్యువెలరీనే ఉంటాయి. అన్నట్టు నా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా, నాకైతే చాలా నచ్చాయి. క్యాజువల్ శారీస్కి ఇలా క్యాజువల్గా రెడీ అవ్వచ్చు. సింపుల్గా ఉంటుంది, చాలా అందంగా కూడా ఉంటుంది. బ్యాక్ నెక్ కూడా రౌండ్ నెక్ పెట్టాను, సింపుల్గా పెట్టాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి మన ఛానల్ని ఫార్వర్డ్ చేయండి. ఓకేనండి, బాయ్.